సిగ్గులేని సెలబ్రిటీలు, బాధ్యత లేని సెలబ్రిటీలు, దేశభక్తి లేని సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉండడం కంటే పాకిస్తాన్ వెళ్ళిపోవడం బెటర్ ఏమో నాకు అనిపిస్తూ ఉంది. మొన్న పహల్గామ్ దాడికి సంబంధించి, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి తిరంగా ర్యాలీ నిర్వహించారు విజయవాడలో. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సెలబ్రిటీలకు సంబంధించి. ఒకసారి చూద్దాం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చండింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు 23 ఏళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఇది ఆయన మాట్లాడింది. అంటే పహల్గామ్లో, కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరి, మీరు హిందువా ముస్లిమా అని అడిగి మరీ కూడా 26 మందిని మన భారతీయులు పట్టణ పెట్టుకున్నారు. దానికి ప్రతీకార చర్యగా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాము. 100 మంది ఉగ్రవాదుల్ని లేపేశాము. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ఫ్లైట్లని, పాకిస్తాన్ ఎయిర్ బేస్ అన్నింటినీ కూడా మనం లేపేసిన పరిస్థితి ఉంది. అలాగే ఆ దాడిలో మురళీ నాయక్ మన తెలుగువాడు, మన తెలుగు బిడ్డ, 23 సంవత్సరాల వయసులో పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయాడు. అతనే కాకుండా మరికొంతమంది కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. అంటే పెళ్ళైన 3 రోజులకే వెళ్ళిన ఒక జవాను కూడా మరణించడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలబ్రిటీలు ఎవరు కూడా ఎందుకు స్పందించడం లేదు? టాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, అలాగే ఇండియా అంతటా కూడా పాన్ ఇండియా స్టార్లుగా పిలుస్తున్న వాళ్ళు, కొలుస్తున్న వాళ్ళు కూడా, కాన్లు, వీళ్ళందరూ కూడా కొంతమంది స్పందించారు కానీ మరికొంతమంది స్పందించలేదు. సెలబ్రిటీల నుంచి ఇలాంటి సమయంలో ఎందుకు ఆ స్పందన రావడం లేదు అని విమర్శలు వచ్చాయి. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. అంటే ఆయన తిట్టారా పొగిడారా పక్కన పెడితే వెటకారంగానే అన్నారు. వాళ్ళు సెలబ్రిటీలు, ఎంటర్టైనర్స్, ఆయన కూడా హీరోనే కదా తెలుగులో, వాళ్ళ నుంచి దేశభక్తి ఆశించకండి అన్నారు. నిజంగా ముఖ్యమంత్రి కన్నా, డిప్యూటీ ముఖ్యమంత్రి కన్నా, సెలబ్రిటీల కన్నా, మీకన్నా, నాకన్నా, అందరి జర్నలిస్టుల కన్నా, మీడియా కన్నా కూడా గొప్పది ఏంటి అంటే దేశం. దేశం గొప్పది సినిమా కన్నా, దేశం గొప్పది సెలబ్రిటీల కన్నా కూడా. ముందే దేశం, దేశభక్తి, ఆ తర్వాత ఎవరైనా, ఆ తర్వాతైనా ఏ పదవైనా, ఆ తర్వాతే ఏది హోదా అయినా కూడా. దేశానికి ఆపద వచ్చినప్పుడు, దేశం పైన దాడి జరిగినప్పుడు, మన దేశం యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక భారతీయుడుగా 140 కోట్ల మందిలో ఈ హీరోలు కూడా ఒకళ్ళు అంతే. ఏమి ఆకాశించి ఊడిపడలా, మనమే వాళ్ళ హీరోలను చేసాం. మనమే డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని వేలకు వేలు తగలేసుకొని వీళ్ళ పెద్ద పెద్ద హీరోలు చేసాం. మనం డబ్బులు పెట్టి కొంటేనే వీళ్ళు 100,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు, డెమీ గాడ్స్ అంటే ఒక దేవుళ్ళలాగా కొలుస్తూ ఉన్నారు. అందుకనే కొండనెక్కి కూర్చున్నారు వీళ్ళందరూ కూడా, కొండెక్కి కూర్చున్నారు. ఈ పొగరు గర్వం మొత్తం దించేయాలి. నిజం చెప్పాలంటే ఎవరైతే రెస్పాండ్ కాలేదు, పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఆ సెలబ్రిటీలు, సినిమా నటులు అందరికీ కూడా, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, చిన్న నటులు, పెద్ద నటులు ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ వాళ్ళకి మాత్రం చంప పెట్టే, చెప్పు తీసుకుని కొట్టాలి. వీళ్ళైతే దేశానికి ఇంత ఆపద వచ్చినప్పుడు రెస్పాండ్ కాలేదు. వీళ్ళకి ట్విట్టర్లు ఉంటాయి, ఫేస్బుక్లు ఉంటాయి, ఇన్స్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చెప్పు తీసుకుని కొట్టాలి వీళ్ళందరినీ కూడా. అంటే మా సినిమా 100 కోట్లు పోస్టర్లు వేస్తారు, మా సినిమా 1000 కోట్లు, మా సినిమా 1800 కోట్లు, మా సినిమా ఇదిగో మా హీరో నంబర్ 1, ఇదిగో మా హీరో నంబర్ 2.
పాన్ ఇండియా లెవెల్లో ఇదిగో ఇన్ని స్క్రీన్ల మీద సినిమా రిలీజ్ చేసాం, ఇవి మాత్రం బాగా వేస్తారు. పోస్టర్లు ట్విట్టర్లో పెట్టుకుంటారు, ప్రమోషన్లు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. బట్ దేశానికి వచ్చేసరికి మీకు చేతులు రావా ఒక పోస్ట్ పెట్టడానికి? మురళీ నాయక్ నిజమైన హీరో. ఎంతమంది పోస్టులు పెట్టారు మన తెలుగు వాళ్ళు? మన తెలుగు బిడ్డ అక్కడ పాకిస్తాన్లో పోరాడి చనిపోతే ఎంతమంది పెట్టారు? 1000 కోట్లను పోస్ట్ రైట్సుకోవడానికి చేతులు వస్తాయే. మన తెలుగు బిడ్డ మన దేశం కోసం ప్రాణాలు కోల్పోతే ఎంతమంది మురళీ నాయక్ ఫోటోలు పెట్టి షేర్ చేశారు చెప్పండి? పహల్గామ్ దాడి కూడా ఏదో కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ కూడా ఎవరో కొంతమంది రెస్పాండ్ అయ్యారు. నిజమైన హీరోలు ఎవరంటే మీరో నేనో, సినిమా స్టార్లో, పాన్ ఇండియా హీరోలో వీళ్ళు కాదు. మురళీ నాయక్ లాంటి సైనికులు, మన జవాన్లు, వాళ్ళు నిజమైన హీరోలు. వీళ్ళెవరు దేశం కోసం వెళ్ళి ప్రాణాలు ఇవ్వరు. సరే వెళ్ళి అక్కడ తుపాకులు పట్టుకుని యుద్ధాలు చేయండి, సెలబ్రిటీలు బాంబులు వేయండి అని చెప్పట్లా. కనీసం ఒక ట్వీట్ చేయడానికి, ఒక మెసేజ్, ఒక వీడియో విడుదల చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఎవరు మురళీ నాయక్ నిజమైన హీరో, వీళ్ళ నిజమైన హీరోలు మీరు చెప్పాలి. ఆర్మీ జవాన్లే మురళీ నాయక్ లాంటి వాళ్ళే మన బిడ్డలు, భరతమాత ముద్దు బిడ్డలు వాళ్ళు. వీళ్ళు కాదు భరతమాత ముద్దు బిడ్డలు, మురళీ నాయక్ లాంటి వాళ్ళు. కనీసం అలాంటి వ్యక్తి చనిపోతే రాలేదు స్పందన. చాలామంది ఖాన్లు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించారు. ఖాన్లు ఒక ముస్లింలు చూస్తేనే హీరోలు అయ్యారా? హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు, ముస్లిమ్స్లు అందరూ చూస్తేనే వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు అయ్యారు. అందరూ ఆరాధిస్తేనే వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు అయ్యారు. అలాంటిది మతం పేరు అడిగి మరీ దాడి చేసి మన వాళ్ళని చంపేస్తే వీళ్ళకి నోళ్ళు రావట్లా. నిజంగానే కొంతమంది సినిమాలు బ్యాన్ చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఒక బుద్ధి లేని మరొక మహానుభావుడు ఉన్నాడు, ప్రకాష్ రాజ్. మన భారత ప్రభుత్వం పహల్గామ్ దాడి తర్వాత కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన నటీనటులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధం విధించింది. తప్పే ఉంది. పాకిస్తాన్లో అక్కడ కూడా నటులు ఉన్నారు. యూట్యూబర్లు, క్రికెటర్లు, సినిమా వాళ్ళు, నటీనటులు అందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా రెస్పాండ్ అయ్యారు. వీడియోలు విడుదల చేశారు, ట్వీట్లు పెట్టారు. వాళ్ళకున్నపాటి సిగ్గు కూడా మనకు లేదే. అసలు భారతీయ సినిమాలు చూడకుండానే ఒక నటి పెట్టింది పోస్టు. వెళ్ళి వాళ్ళని అడగండి. ప్రకాష్ రాజ్ అంటాడు ఇది తప్పు అంటాడు. పాకిస్తాన్ సినిమాలపైన నిషేధం, ఆ నటులపైన నిషేధం. ఎందుకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ? అంటే నటీనటులకి సినిమాలకి ఎల్లలు ఉండవు నిజమే, కానీ నటీనటుల కన్నా సినిమాల కన్నా గొప్ప దేశం ఇది. తెలుసుకోండిరా బుద్ధులేని అడ్డగాడిదల్లారా అని అనిపిస్తూ ఉంది. బట్ అనలేకపోతూ ఉన్నాం. దేశం ముఖ్యం సినిమా కంటే, దేశం ముఖ్యం సినిమా నటుల కంటే. మీకంత పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోయి పాకిస్తాన్ సినిమాలో విలన్ క్యారెక్టర్లో ఏవో చేసుకోండి. అక్కడికి వెళ్ళి సహాయ నటుల క్యారెక్టర్లో చేసుకోండి. అక్కడికి వెళ్ళి సినిమాలు నిర్మించండి. భారతదేశంలో బతుకుతూ, భారతదేశం ఉప్పు తింటూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి పీలుస్తూ, భారతీయులు సినిమా చూస్తే పెద్ద పెద్ద నటులు అయ్యి సంపాదించి పాకిస్తాన్ వాళ్ళని ఎంకరేజ్ చేయమంటాడు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? రాయిస్ షారుఖ్ ఖాన్ సినిమాలో ఒక పాకిస్తాన్ నటి నటించింది. ఆవిడ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా. తర్వాత మనం ఏదైతే 100 మందిని చంపేసామో, ఉగ్రవాదులను చంపేస్తే మా పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, మా ఆడవాళ్ళని చంపేస్తూ ఉన్నారు, పోస్టులు పెట్టారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సినిమాల్లో పెట్టుకోవాలా? రాయిస్ ఎందుకు పెట్టుకోవాలి? అలాగే ప్రభాస్ గారి ఫౌజీ సినిమా ఏదో వస్తూ ఉంది. దానిలో కూడా పాకిస్తాన్ నటి ఎవరో ఉన్నారట హీరోయిన్గా. బట్ దీనిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆవిడ పాకిస్తానే కానీ తల్లిదండ్రులు పుట్టింది పెరిగింది అంతా యుఎస్, ఇబ్బంది ఏం లేదు. ఆవిడ రెస్పాండ్ అయ్యారు కూడా, నన్ను ఈ వివాదంలోకి లాక్కండి, నేను పుట్టింది పెరిగింది యుఎస్లో, సినిమా మీద ప్రేమతో వచ్చాను అని. సో ఇది వేరే కాంట్రవర్సీ, ఇదంతా పక్కన పెట్టేద్దాం. సో ఎవరైతే మన భారతదేశం యుద్ధం చేస్తూ ఉంటే, మన బిడ్డలు చనిపోతూ ఉంటే, మురళీ నాయక్ లాంటి వాళ్ళు చనిపోతూ ఉంటే కనీసం రెస్పాండ్ కాల. ఇది దేశభక్తి కాదు, దేశభక్తి ఉండడం కాదు, దేశద్రోహం ఇది. ఈ దేశంలో బతుకుతూ స్టార్లుగా ఎదిగిన వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం దేశద్రోహమే. వీళ్ళ దేశద్రోహుల్లాగే చూడాలి. కొంతమంది వలవలా ఏడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పౌరులే కదా. ఉగ్రవాదులు పౌరుల? పాకిస్తానీయులు వేరు, పాకిస్తాన్ ప్రజలు వేరు, బట్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వేరు. దానికి దీనికి తేడా ఉంది, ఇది గమనించాలి. పాకిస్తాన్ పౌరులపైన కాదు మన యుద్ధం, పాకిస్తాన్ పైన కాదు మన యుద్ధం, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పైన మన యుద్ధం.
మన భారతీయులు పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాదులపైన మన యుద్ధం. దీనికి తేడా తెలియకుండా ఇదిగో పాకిస్తాన్ పైన దాడికి వెళ్తారా ఇదా అని మాట్లాడతారు. అలాగే సిపై నారాయణ గారు కూడా ఆయన కూడా ఏదో వ్యతిరేకంగా రెస్పాండ్ అయ్యారు. సో అందుకనే ఎవరైతే దేశద్రోహులైన సెలబ్రిటీలు ఉన్నారో, మనం డబ్బులు పెట్టి సినిమా టికెట్ చింపితే పెద్ద పెద్ద డెమీగాడ్ లాగా దేవుళ్ళలాగా వ్యవహరిస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ బుద్ధి రావాలి. వీళ్ళు సినిమాల్లో ఏం చేస్తారంటే పాకిస్తాన్ పైన హీరోలు యుద్ధానికి వెళ్ళిపోతారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు 100 మందిని ఒంటి చేత్తో లేపేస్తారు. అది సినిమాల్లోనే. రియల్గా ఒక ట్వీట్ పెట్టడానికి దేశం కోసం చేతులు రావు ఈ ఎదవలకి. రెస్పాండ్ కాని వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. తెరపైన వీళ్ళు హీరోలు, నిజ జీవితంలో వీళ్ళందరూ కూడా జీరోలు. మన నిజమైన హీరోలు ఎవరు అంటే మురళీ నాయక్ లాంటి జవాన్లు. వాళ్ళని పూజించాలి దేవుళ్ళలాగా, వీళ్ళు కాదు. దేశం కోసం రెస్పాండ్ కాని వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అనర్హులు. ఖచ్చితంగా వీళ్ళ సినిమాలను బ్యాన్ చేయాలి. వీళ్ళెవరు సినిమాల్లో కూడా తీసుకోకూడదు. పాకిస్తాన్కి ఎవరైతే మద్దతు తెలుపుతూ ఉన్నారో కొంతమంది, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, సిగ్గుంటే వీళ్ళ సినిమాలో తీసుకోకూడదు. ఆయన ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అతను ఇంటర్వ్యూ చేసే మరికొంతమంది ఎదవలు. ఎలా దిగుతోంది ముద్దలా దిగుతోంది. ఈ దేశంలో నిజమైన దేవుళ్ళు అంటే మనకు అన్నం పెట్టే రైతన్న, మనని బోర్డర్లో కాపాడే మన జవాన్, వీళ్ళు మాత్రమే నిజమైన హీరోలు. మిగతా ఎవరు హీరోలు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. పైన ఎవరైతే మన భారత్ పైన స్పందించకుండా పాకిస్తాన్కి కొంతమంది మద్దతుగా మాట్లాడడం, మరికొంతమంది సెలబ్రిటీలు సైలెంట్గా ఉన్నారో వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలి? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.